బొద్దింక ఇల్లంతటిని కలుషితం చేసినట్లే రాజకీయాలను జగన్ పొల్యూట్ చేశారని జిల్లా అధ్యక్షులు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లీశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్ సైకో స్థాయి నుంచి బొద్దింక స్థాయికి దిగజారని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక డీఎస్సీలో అక్రమాలంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తూ యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలుకు వెళ్లి వచ్చినా ఇంకా బుద్ధి రాలేదని, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము కూడా అదే స్థాయిలో సమాధానమిస్తామని మాణిక్యరావు తేల్చి చెప్పారు. బుద్ధి లేకుండా జైలుకి వెళ్ళొచ్చి కూడా నిన్నేం మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? మీరు అందరూ ఉన్నారు కదా, వాడిని కాల్ చేశాం, చంద్రబాబు నాయుడు గారిని కాల్ చేశాం అంటాడు. రా, నువ్వు రా, కాలుద్దు. బుద్ధి ఉందా నీకు? నీ బుద్ధి లేనటువంటి వాడికి మేము అట్లాగే సమాధానం చెప్తాం. ప్రజాస్వామ్యంలో మేము విలువలు పాటిస్తాం. నువ్వు విలువలు లేనివాడు అయితే విలువలు లేనివాడికి ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా మాకు తెలుసు. ఇదే నారా లోకేష్ గారిని ఎవడుకు పుట్టాడని చెప్పేసి మీరు చట్టసభల్లో మాట్లాడారు. ఏమైంది మీ బుద్ధే? దానికంటే పెద్ద మాట అబద్ధాలు పుట్టాడు అనేది. వాళ్ళ లక్షణాలు వచ్చినాయి, ఈ లక్షణాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి పుట్టలేదు లోకేష్ అని చెప్పేసి చట్టసభల్లో మాట్లాడితే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి రాష్ట్రానికి 40 ఏళ్ల నుండి ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి మా నేత కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటే వికటానందం పొందారు మీరు. ఈ బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని మందలించరు కూడా మందలించలేదు. మేము మాట్లాడితే తప్ప, నిద్ర లేస్తే అబద్ధాలు. అన్నా క్యాంటీన్లో ఈరోజు బ్రహ్మాండంగా పేదలందరూ కూడా అన్నం తింటా ఉంటే అసలు అన్నా క్యాంటీన్లు ఎక్కడ ఉండే అని ఆంబోతులాగా మాట్లాడతాడు. రా, అంబటి రాంబాబుని రమ్మను. ఛాలెంజ్ మీ ద్వారా ఇస్తుతా ఉన్నా. అంబటి రాంబాబు ఈ గుంటూరు జిల్లాలో ఉన్న ఎక్కడికైనా అన్నా క్యాంటీన్లోకి రమ్మనండి. వాడికి 5 రూపాయలు కూడా లేకపోతే నేనే ఆ 5 రూపాయలు టికెట్ పెట్టి నేనే కొనిస్తాను. అన్నం ఎట్టుందో పేదవాళ్ళ సరసన వచ్చి కూర్చొని తిని ఆ పేదవాళ్ళు పొందే ఆనందాన్ని చూడమనండి. దమ్ముంటే అన్నా క్యాంటీన్లో అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకు? మీరు మనుషుల్లాగా ప్రవర్తించట్లేదని, మీరు సైకోగాళ్ళని, మీరు గొడ్డల్ని నమ్ముకున్న వాళ్ళని మేము ఇంతకాలం చెప్పాం. వీటికంటే ఘోరంగా మీ అంతటా మీరే ప్రకటించుకున్నారు, మేము బొద్దింకల్ లాంటి వాళ్ళమే. ఎవరైనా ఇంట్లో సక్రంగా మంచి ఆహారం వండుకుంటే మేము చూడలేము, ఆ అన్నంలో పడతాము, ఆహారాన్ని కలుషితం చేస్తాము, వాళ్ళకి అనారోగ్యాలు తీసుకొస్తాము, వాళ్ళ ఆహారాన్ని నాశనం చేస్తాము, వాళ్ళని కుట్టి రోగాలు పుట్టిస్తాము, వాళ్ళని అనారోగ్య పాలు చేసి చంపుతాము. ఆ జాతికి చెందినటువంటి బొద్దింకలమని మీరే చెప్పుకున్నారు. ఈ బొద్దింకల వాళ్ళు బొమ్మలు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ తగలబెడతారా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ తగలబెట్టేది?